నమస్తే, నేను మీ వసంత్. గత కొద్ది రోజులుగా తెలంగాణలో మంత్రిమండలి విస్తరణ గురించి అనేకమైన చర్చ జరుగుతుంది. ఏవైతే 6 మంత్రి పదవులు ఉన్నాయో ఈ 6 మంత్రి పదవులను కూడాను భర్తీ చేయడానికి దాదాపుగా 30 మంది ఎమ్మెల్యేలు కానీ, చీఫ్ విప్లు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక తెలంగాణ మంత్రివర్గ విస్తరణ వేళ కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ముహూర్తం ఇప్పటికే ఖరారైనట్లు మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది ఏప్రిల్ 3వ తేదీ ఉదయం మంత్రివర్గ విస్తరణ జరగనుంది అని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతుంది. ఈ మేరకు గవర్నర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాచారం ఇచ్చారు. ఏది మంత్రిమండలి విస్తరణ చేస్తున్నామని చెప్పేసి ఒక లేఖ రాశారు. దానికి సంబంధించి ఒక సమాచారం అయితే అందించారు. ఢిల్లీలో మంత్రివర్గం కూర్పుపై పరిణామాలు వేగంగా మారుతున్నాయని సందర్భంలో, అలాగే మంత్రులుగా అవకాశం రాని వారి విషయంలో కూడాను తుది కసరత్తు జరుగుతోంది. అంటే ఎవరైతే మంత్రి, కొంతమంది 6 మాత్రమే సెట్ చేయగలుగుతారు, 6 మాత్రమే ఈ మంత్రి పదవులు ఇవ్వగలుగుతారు. కాబట్టి రేస్లో 30 మంది ఉన్నారు. అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, మిగతా వాళ్ళ చర్యలు ఏంటి, మిగతా వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మిగతా వాళ్ళని ఏ విధంగా బుజ్జగించాలి అనే దానిపైన కూడా ఒక కసరత్తు జరుగుతుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ కొత్తగా మంత్రుల విషయంలో తాజా నిర్ణయం సంచలనంగా మారింది. అదేంటో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. అలాగే తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విస్తరణలో భాగంగానే 4 మంత్రి పదవులు ఇవ్వాలి, అంటే 6కు గాను 4 భర్తీ చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ హైకమాండ్. ఇక మంత్రుల పేర్లు ఖరారు తర్వాత అవకాశం రాని వారి పరిస్థితి ఏంటి, ఇక వారు తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో అని చెప్పేసి ఒక అంచనాకు కూడా రావడం జరిగింది. అంటే ఇది చాలా చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికలు, అలాగే రానున్న లోకల్ బాడీ ఎన్నికలు ఏవైతున్నాయో వాటిలో వాళ్ళ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి, వాళ్ళ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో వాళ్ళు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారో అని చెప్పేసి వాళ్ళు తీసుకునే నిర్ణయాలకు కూడా ఒక అంచనా వేసింది. అందులో భాగంగానే 1-2 స్థానాలు ఖాళీగా ఉండేలా ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ 4 భర్తీ చేశారు, మిగతా 2 ఎవరికి ఇస్తారనే ఆలోచన ఉంటుంది. కాబట్టి నాకు ఈసారి ఛాన్స్ ఉంటుందేమో, నేను గట్టిగా పనిచేస్తాననే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయానికి కాంగ్రెస్ హైకమాండ్ కూడా వచ్చినట్లుంది. ఇక 2 స్థానాలు ఖాళీగా ఉండేలా ఆలోచన చేస్తున్నారు. అందుకని ఇక 4 స్థానాలు మాత్రమే భర్తీ చేయాలని భావిస్తున్నారు. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 6 స్థానాలకు దాదాపుగా 30 మంది పోటీ పడుతున్నారు. ఇక పార్టీ ముఖ్య నేతల నుంచి మంత్రివర్గంలో అవకాశం కల్పించడం పైన పార్టీ నాయకత్వం పేర్లు కూడా సేకరించింది. అందులో భాగంగా సీఎం ఇచ్చిన జాబితా ఏదైతే ఉందో ఆ జాబితాలో మరీ ముఖ్యంగా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. అవి ఎవరెవరంటే, ఒకటి సుదర్శన్ రెడ్డి, రైట్, పెద్ద సుదర్శన్ రెడ్డి. తర్వాత కోమటిరెడ్డి బ్రదర్స్లో రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎందుకంటే ఆయన కూడా చాలా నల్లగొండలో చాలా కీలకంగా ఉన్న వ్యక్తి, దట్టు సీనియర్ మోస్ట్ అనమాట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అలాగే గడ్డం బ్రదర్స్లో వివేక్ పేరు వినిపిస్తుంది. గడ్డం వివేక్ కూడా ఈ రేస్లో ఉన్నారు. రేస్లో ఇన్ ద సెన్స్ సీఎం వీళ్ళ పేర్లను సూచించినట్లు, వీళ్ళ పేర్లు ఖరారు చేసినట్లు హైకమాండ్కి అందించినట్లు కూడా మనకు అందుతున్న తాజా సమాచారం. అంటే ఇది ఫైనలా కాదా అనేది ఇది కాంగ్రెస్ హైకమాండ్కి, అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డికి మాత్రమే తెలుసు, మంత్రివర్గానికి మాత్రమే తెలుసు. కానీ ఇది బయటకు వచ్చిన పేర్లు, అంటే రేవంత్ రెడ్డి ముఖ్యంగా వీళ్ళ పేర్లు, అలాగే సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్ పేర్లు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ఆయన కూడా వీళ్ళ పేర్లే సూచించారన్నట్లుగా కూడా మనకు అందుతున్న సమాచారం. అయితే మొత్తంగా కూడా వాకిటి శ్రీహరి, అలాగే అడ్లూరి లక్ష్మణ్ కానీ, దొంతి మాధవ్ రెడ్డి, వీళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నారు. అంటే నెక్స్ట్ వాళ్ళ పేర్లు పరిశీలిస్తున్నారు. వాకిటి శ్రీహరి అంటే ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించి వాకిటి శ్రీహరి పేరు వినిపిస్తుంది. అలాగే మాధవ్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. ఇక్కడ చాలా క్లియర్గా మాధవ్ రెడ్డి పేరు కూడా చాలా గట్టిగా వినిపిస్తుంది. మాధవరెడ్డితో పాటు తన సీనియర్ నాయకుడు, కాంగ్రెస్లో చాలా సీనియర్గా ఉన్న ప్రేమ్ సాగర్ రావు పేరు వినిపిస్తుంది. ప్రేమ్ సాగర్ రావు పేరు కూడా మంచిర్యాలకు సంబంధించి ప్రేమ్ సాగర్ రావు పేరు వినిపిస్తుంది. ఒకవేళ మంత్రివర్గ విస్తరణలో 5వ స్థానం భర్తీ చేస్తే కనుక మైనారిటీ వర్గానికి దక్కుతుందని చెప్పేసి కూడా ఒక పేరు వినిపిస్తుంది. మైనారిటీ కోటాలో ప్రస్తుతానికి ఎవరు గెలిచిన దాఖలా లేవు. కాబట్టి అండ్ దట్టు మైనారిటీ కోటాలో ఉన్న ఒకే ఒక గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎవరైతున్నారో అమీర్ అలీ ఖాన్, ఆయన పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే అమీర్ అలీ ఖాన్ పేరు కూడా వినిపిస్తుంది. మైనారిటీ వర్గంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ గనక అమీర్ అలీ పేరు గనక ఇక్కడ చేంజ్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా
మరొక సమాచారం ముఖ్యంగా ఎందుకు అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో షబ్బీర్ అలీ ఆ బెల్ట్ అంతా షబ్బీర్ అలీ ముస్లిం ఓట్ బ్యాంక్ని ఆయన తీసుకురాగలుగుతాడు కాబట్టి ఒకవేళ లాస్ట్ మినిట్లో ఒకవేళ చేంజ్ అయ్యే అవకాశం ఉంటే కనుక అది షబ్బీర్ అలీ పేరు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ షబ్బీర్ అలీ పేరు లేదంటే ఖచ్చితంగా అమీర్ అలీ ఖాన్ అయితే 90% కన్ఫర్మ్. కాకపోతే అమీర్ అలీ ఖాన్ కనుక ఆపేస్తే షబ్బీర్ అలీకి ఇచ్చే అవకాశం ఉంది మైనారిటీ కోటాలో. అయితే జాబితాలో ఇంకా మార్పులు చేర్పులు కొనసాగుతున్నట్లు కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎందుకంటే పార్టీలో మంత్రి పదవి ఆశిస్తున్న వారు కూడాను ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలను కలుస్తున్నారు. అలాగే అవకాశం కోసం తమ వంతు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణతో పాటుగా పీసీసీ కార్యవర్గం అలాగే నామినేటెడ్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పీసీసీ కార్యవర్గం ఏదైతుందో దీంతో పాటుగా వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే నామినేటెడ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పార్టీలో కష్టపడిన వాళ్ళకి సీట్లు రాలేదు అని చెప్పేసి ఒక వర్గం వారు చాలా పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడాను అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళతో పాటుగా నామినేటెడ్ పోస్టులు కొన్ని ఇచ్చారు. ఈ నామినేటెడ్ కూడా మాకు ఇవ్వలేదు, పార్లమెంట్ స్థానాలు ఇవ్వలేదు, సో ఇంకా ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు. సో ప్రస్తుతానికి నామినేటెడ్ అయినా మాకు ఇవ్వండి. పీసీసీ కార్యవర్గం అనేది సెకండరీ, బట్ ప్రైమరీ అయితే నామినేటెడ్, లేదంటే ఎమ్మెల్సీలు ఇచ్చి మినిస్ట్రీ ఇవ్వాలని చెప్పేసి మరికొంతమంది ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే తమకు మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఇక్కడ చాలా చాలా వివరిస్తూ కొందరు నేతలు ఒత్తిడి కూడా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ హైకమాండ్ అసలు ఏం చేయాలి, ఏం జరుగుతుంది అనేది కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. మొత్తానికి కూడా వీళ్ళతో పాటు మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అవి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక ముఖ్యంగా ఆ ఆలోచనలు మొత్తం కూడాను హైకమాండ్ వీళ్ళందరినీ మార్పులు చేర్పులు చేయాలని కూడా కనిపిస్తుంది. ఇక వీటికి సంబంధించి వాకటి శ్రీహరికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే కూడా చూస్తున్నాడు. ఎందుకు వాకటి శ్రీహరికి ఇవ్వాలి అంటే ఇక్కడ శ్రీహరి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇటు బీజేపీ బీసీ నినాదం తీసుకుంది, అలాగే తర్వాత కాంగ్రెస్ కూడా బీసీ అధ్యక్షుని చేసింది. బీసీలకు పెద్దపీట వేస్తే రానున్న రోజులు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ మీద ఎంత పెద్ద ఎత్తున ఇదంతా జరుగుతుంది, ప్రచారం జరుగుతుంది, ఎజిటేషన్స్ జరుగుతుంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో మొత్తానికి ఒక బీసీకి కూడా ఇవ్వాలని చెప్పేసి ఖర్గే కూడా ఇక్కడ వాకిటి శ్రీహరి పేరు కూడా ఆయన ప్రపోజ్ చేసినట్లు తెలుస్తుంది. ఇక మరీ ముఖ్యంగా మనం ఇక్కడ చూసినట్లయితే జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఏదైతే చెప్పారో దాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే అన్నట్లు పార్టీ వర్గాల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇక సీతక్కకు హోమ్ ఇవ్వాలి, పదోన్నతి కల్పిస్తారని చెప్పేసి కూడా పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అంటే సీతక్క ఇప్పటికే మినిస్టర్గా ఉన్నారు, ఆమెని ఆ మినిస్ట్రీ నుంచి హోముకు తీసుకురావాలి. అలాగే సీనియర్ కాంగ్రెస్ నేత దొంతి మాధవ్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. తనకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఖర్గే కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఖర్గేని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా కలిశారు. చివరి నిమిషం వరకు అవకాశాలు తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. కాగా అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే సామాజిక సమీకరణాలతో పాటు జిల్లాల ఎంపిక సమన్వయంగా మారుతుంది. ముఖ్యంగా అంటే సామాజిక సమీకరణాలు ఏ కాస్ట్ ఈక్వేషన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. దీంతోపాటు జిల్లాల వారికి ఏ జిల్లాలో ప్రాతినిధ్యం లేదు, ఆదిలాబాద్ కానీ ఉమ్మడి నిజామాబాద్ కానీ ఈ జిల్లాలకు మంత్రులు లేరు, రంగారెడ్డికి మంత్రులు లేరు. సో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం కల్పించాలి అని చెప్పేసి అటు అధిష్టానం కూడా భావిస్తుంది. ముఖ్యంగా దీంతో పాటుగా జిల్లాల వారి ఎంపిక సమస్య కూడా మారుతోంది. ఎందుకంటే తుది జాబితా పైన పార్టీలో ఒక ఉత్కంఠ అనేది కూడా పెరిగింది. ముఖ్యంగా ఏదైతే ప్రాతినిధ్యం లేని జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలకు ఇవ్వాలి. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాకు సంబంధించి 3 ఉన్నారు, అలాగే నల్గొండకి 2 ఉన్నారు. ఇలాగే 1 by 1 మనం చూసుకుంటా ఉంటే కంటిన్యూగా ప్రతి జిల్లాకి ఇంతమంది ఉండాలని చెప్పేసి ప్రతి జిల్లా ప్రాతినిధ్యం ఉండాలి అని చెప్పేసి కూడా హైకమాండ్ కూడా భావిస్తుంది. ఇక్కడ సామాజిక సమీకరణాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అనుకున్న పేర్లలో ఎవరెవరికి మంత్రి పదవులు ఇస్తారు అంటే కొన్ని పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు బేర్ల ఇలయ కానీ ఇలాంటి పేర్లు కొన్ని పేర్లు పరిశీలిస్తూ ఉన్నారు. ఇలాంటి పేర్లు కూడా పరిశీలించిన తర్వాత పార్టీ హైకమాండ్ 3వ తారీఖు ఉదయం కానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, లిస్టులో ఎవరెవరి పేర్లు ఉంటాయి, ఎవరెవరి పేర్లు ఉంటే బాగుంటుంది అని కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.